నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే కాళ్ళ మండలం పెద అమీరంలోని మిత్రా హాస్పిటల్లో భీమవరం లయన్స్ క్లబ్ భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండో విడత విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండో బ్యాచ్ లో మరో 50 మంది బాలికలకు హెచ్పివి టీకాలు వేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన లైన్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే నివారించడంలో హెచ్పివి వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. 15 సంవత్సరాలు పైబడిన బాలికలకు జిల్లా వ్యాప్తంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మిత్రా హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్లు సాయిబాబా చుండూరి మల్లేశ్వరి మాట్లాడుతూ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పివి టీకా అత్యంత ప్రభావవంతమైన ప్రజారోగ్య కార్యక్రమమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన మిత్రా హాస్పిటల్లో హెచ్పివి సెకండ్ డోస్ అనేది వేస్తున్నాము. ఇది లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారంతో చేస్తున్నామండి. దీంట్లో కృష్ణారావు గారు, రాంబాబు గారు, సరోజిని గారు, తులసి ప్రసాద్ గారు ఇంకా వీళ్ళ సహకారంతో చేస్తున్నాము. నేను కూడా లయన్స్ క్లబ్ మెంబర్ నండి, ఫెమినా లయన్స్ క్లబ్ మెంబర్ ని. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి ఐశ్వర్య గారు. ఇది మిత్రా హాస్పిటల్లో విక్రాంత్ గారు, ఇంకా మల్లేశ్వరి మేడం, సాయిబాబు గారు, మేమందరం ఇలా చేరుకుని సేవ చేయాలని ఇది సదుద్దేశంతో మనం వ్యాక్సిన్ చేస్తున్నామండి. ఇది ప్రతి అమ్మాయి కూడా ఇప్పించుకోవాల్సిన వ్యాక్సిన్. అందరు అమ్మాయిలు ఇప్పించుకోవడం వల్ల వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ నుంచి ఆ క్యాన్సర్ రాకుండా మనం ఆపచ్చు. సో ప్రతి అమ్మాయి నిర్లక్ష్యం చేసుకోకుండా లయన్స్ క్లబ్ వాళ్ళని కలిసి ఇలా వ్యాక్సిన్ అనేది వేయించుకోండి. 11,000 ఖరీదైన వ్యాక్సిన్ లయన్స్ క్లబ్ వాళ్ళు మనకి ఫ్రీగా మన మిత్రా హాస్పిటల్, ఎందుకంటే మేము కూడా లయన్స్ క్లబ్ మెంబర్స్ వల్ల వేస్తున్నారు కాబట్టి అందరూ ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. నమస్కారం. భీమవరం లయన్స్ క్లబ్ మరియు భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా సెకండ్ బ్యాచ్ సెకండ్ డోస్ ఈ రోజు మిత్రా హాస్పిటల్లో మనం వేయటం జరుగుతుంది. మరి ఒక్కో వ్యాక్సిన్ ఇది 12,000 రూపాయలు ఖరీదైన ఈ వ్యాక్సిన్ ని లయన్స్ క్లబ్ మెంబర్స్ యొక్క ఆర్థిక సహకారంతో ఎవరైతే బాలికలు ఉన్నారో 14 ఏళ్లు పూర్తి చేసుకుని పెళ్లి కానటువంటి బాలికలకు 3 డోసులు ఇక్కడ వేయడం జరుగుతుంది లయన్స్ క్లబ్ తరఫున. ఈ 12,000 రూపాయల వ్యాక్సిన్ ని ఉచితంగా లయన్స్ క్లబ్ తరఫున అందజేయడం జరుగుతుంది. మొత్తం 300 మంది బాలికలకి ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. సార్ మరి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది మరి భీమవరాన్ని ఇంచుమించు ఒక 300 మంది ఈ బాలబాలికలకి మెయిన్ గా అమ్మాయిలకి వేయటం జరుగుతుంది. సో దీనికి ఈవేళ సెకండ్ డోస్ గా మరి మన మిత్రా హాస్పిటల్లో ఒక 50 మందికి వేస్తున్నాం. సో అలాగే ఇప్పటి వరకు ఒక 200 మందికి మనం ఈ వ్యాక్సినేషన్ వేయటం జరిగింది. మరి ఇది ఈ గర్భాశయ క్యాన్సర్ అనేది మరి నివారించడానికి ఇది చాలా ఉపయోగం. సో ఈవేళ అత్యధికంగా మన దేశంలో ఏదైనా ఒక వ్యాధి స్త్రీలకు ఉంది అంటే దాని ద్వారా ఇబ్బంది పడుతున్నది అది గర్భాశయ క్యాన్సర్. మరి దాన్ని నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్కూల్ పిల్లలకి 14 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళందరికీ ఈ వ్యాక్సిన్ వాళ్ళు వేస్తున్నారు. మరి మన లయన్స్ క్లబ్ ద్వారా ఈ 18 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వ్యాక్సిన్ ఉపయోగించుకున్న వాళ్ళందరూ కూడా నిజంగా చాలా అదృష్టవంతులని తెలియజేసుకుంటూ మరి దీనికి సహకరిస్తున్న మిత్రా హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్స్ కి అందరికీ కూడా మా యొక్క క్లబ్ లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. రాష్ట్రంలో 10,000కు పైగా పోలీసు ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఎదురుగా ఉన్న రాష్ట్ర గ్రంథాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకుడు కృష్ణకాంత్, ఏఐవైఎఫ్ నాయకుడు జంగాల చైతన్య మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖలో 20,000కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితిలో కేవలం 2,000 పోస్టులతో మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగ యువతకు అన్యాయమని విమర్శించారు. గుంటూరు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులందరూ డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే ఏజ్ పెంచమని, 32 నుంచి 35కి పెంచమని, ప్లస్ పోస్టులు కూడా ఒక 10,000 పోస్టులకి పెంచమని ఏపీ గవర్నమెంట్ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏజ్ పెంచడం, కాస్త పోస్టులు పెంచితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని
నిరుద్యోగ ఐక్యవేదిక నుంచి చాలా గ్రాండ్ గా ఒబీడియంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి తెలియజేయకుండా అనగా సాక్షాత్ హోమ్ మినిస్టర్ మేడం గారు అసెంబ్లీలో 20,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. కానీ మాకు ఇప్పుడు 2,000 పోస్టులు ఇచ్చారు. మనకి గతంలో 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు వరకు 2026 సంవత్సరం ఇప్పుడు దాకా నోటిఫికేషన్ లేదు. దాదాపు 4 సంవత్సరాల వయసు కోల్పోయాం. కాబట్టి వయసుని 35 సంవత్సరాలు పెంచవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో దాదాపు 5 నుంచి 6 లక్షల మంది కేవలం పోలీస్ జాబులకే ప్రిపేర్ అవుతున్నారు. లాస్ట్ టైమే 5 లక్షల మంది పెట్టారు. ఇప్పటికి 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఈసారి ఒక 6 లక్షలు 7 లక్షల మంది అప్లికేషన్ వస్తాయి. కానీ 2,000 పోస్టులే ఇచ్చారు. ఆ 2,000 పోస్టులు సరిపోవు. ఎందుకంటే మనకి 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలకి 2,000 పోస్టులు అంటే కనీసం 100 పోస్టులు కూడా రావు. అందుకని మా మనవి ఏంటంటే కుటుంబ ప్రభుత్వం 10,000 పోస్టులు ఇచ్చి 1000 SI పోస్టులు 10,000 కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ముందుగా కూటమి ప్రభుత్వానికి నమస్కారాలు. రీసెంట్ గా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు చూసుకుంటే 2,500 పోస్టులు ఇచ్చారు. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అంటే నెక్స్ట్ మంత్ ఇస్తున్నారు. ఆగస్ట్ లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 10,000 పోస్టులు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క జిల్లాలో ధర్నాలు స్టార్ట్ చేశారు. ఒక్కొక్క లైబ్రరీ చుట్టూ స్టడీ హాల్ చుట్టూ ఎన్నో సరిపోయిందాక చదువుకొని వయోపరిమితి తగ్గిపోతున్నా వయోపరిమితి పెంచాలని చెప్పి ఏజ్ అనేది పడిపోతున్నా సరే కష్టపడి చదువుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని లెక్క చేయకుండా పోస్టులని తక్కువ ఇచ్చి ధర్నాల చుట్టూ చేయమని వాళ్ళకి కావాల్సినప్పుడు ఎలక్షన్స్ అప్పుడే ఓట్లు కావాలని చెప్పి ఇంటింటికి వచ్చి అడుగుతారు. ఇప్పుడు మేము పోస్టులు కావాలని చెప్పి మీరు రోడ్డు మీద ధర్నాలు చేసిన ఒక్కొక్క పడిపోయినా సరే కష్టపడుతున్నా సరే ఏం పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేసింది. దాంట్లో ముఖ్య వాగ్దానం గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు మొత్తం కూడా భర్తీ చేస్తామని, గతంలో ఉన్న ప్రభుత్వం ఏమీ భర్తీ చేయలేదని మేము అధికారంలోకి రాగానే మొత్తం ఫుల్ఫిల్డ్ గా మొత్తం భర్తీ చేస్తామని చెప్పింది. ఒక్క ఉద్యోగం వచ్చింది, అది నారా లోకేష్ గారికి మంత్రి పదవి వచ్చిందే గాని ఈ రాష్ట్రంలో మీకు ఓట్లేసి గెలిపించిన ఒక్కరికి కూడా ఉద్యోగం రాని పరిస్థితి. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ లో ఇస్తామని చెప్పిన నేపథ్యం ఉంది. కానీ వాళ్ళు చెప్పినట్టు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇవ్వబోయేటువంటి పోస్టులు కానీ చూసినట్లయితే ఎస్ఐకి 845 పోస్టులు, అదేవిధంగా కానిస్టేబుల్ కి 1990 అంటే దాదాపు 2,000 లోపు మాత్రమే పోస్టులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే పోస్టుల్ని పెంచాలని చెప్పి అభ్యర్థులు కోరుతా ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా గత 10-15 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో 32 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలకి అభ్యర్థులు వయోపరిమితి కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గతంలో అసెంబ్లీలో మీరు చెప్పినటువంటి వాగ్దానాలు కానీ చూసినట్లయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో 15,000 నుంచి 20,000 వరకు పోస్టులు ఖాళీ ఉందని చెప్పి మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వాగ్దానమే. ఎడ్లపాడు నాడింగ్ల మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శాసనసభ్యులు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రతిపాటి పుల్లారావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎడ్లపాడు మండలం నూకాలంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 13 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు నాడింగ్ల మండలంలోని అప్పాపురం గ్రామంలో 10 లక్షలతో నిర్మించనున్న శ్మశాన వాటిక ప్రహారీ గోడకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారనేటువంటి ఒక నమ్మకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ఒక నమ్మకం ఏర్పరచడమే కాకుండా విద్యార్థులకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. స్టేట్ ర్యాంక్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అందుతున్నాయి. లోకేష్ బాబు గారి యొక్క దృష్టి పూర్తిగా విద్యాశాఖ మీద కేటాయించి భవిష్యత్తులో ఈ యొక్క చిన్నారులకు ఏదైతే ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే మంచి భవిష్యత్తు ఏర్పడుతుందనేటువంటి ఒక ఆలోచనతోటే ఆయన కోరి విద్యాశాఖను తీసుకోవటం,
దాని రిజల్ట్ని ఈరోజు రాష్ట్రంలో చూపెట్టడం జరుగుతూ పేరెంట్స్ మన్ననలు కూడా పొందడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఎప్పటికప్పుడు విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి డ్రెస్సు యూనిఫామ్ దగ్గర నుంచి మెనూ వరకు ఉండేటువంటి ఎన్విరాన్మెంట్, వాళ్ళకి కావాల్సిన దుప్పట్లు కావచ్చు, నైట్ డ్రెస్సులు కావచ్చు, ప్లేట్స్ కావచ్చు, అన్నీ కూడా స్వచ్ఛందంగా లోకేష్ బాబు చూసి ఒక క్వాలిటీ ప్రభుత్వ పాఠశాలలు అందుతున్నాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించడం జరిగింది. చంద్రబాబు గారి ప్రభుత్వంలో మార్పు స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా కూడా స్పష్టంగా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అప్పులు అప్పచెప్పి పోయినా అన్నిటినీ అధిగమించి ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క పెట్టుబడులు ఏ విధంగా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కష్టపడి తీసుకొస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా విష ప్రచారం చేసిన జరుగుతున్న అభివృద్ధిని డైవర్ట్ చేయాలనేటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేసిన ప్రజలు విశ్వసించడం లేదు ఆ పార్టీని, ఆ పార్టీ అధినేతలు. అందుకనే ఈరోజు చంద్రబాబు చేసేటువంటి అభివృద్ధి కావచ్చు, తీసుకొచ్చేటువంటి పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న పేరెంట్స్ అందరూ మా పిల్లలకి ఈ పెట్టుబడులన్నీ వస్తే మాకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసాన్ని వారిలో కలుగజేయటం జరిగింది. ఆ విధంగా ఈరోజు చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి విష ప్రచారం చేసేటువంటి వైసీపీ యొక్క కుట్రలు కుతంత్రాలు ప్రజలు గమనించారు. మీరు అభివృద్ధిని స్వాగతించకుండా అభివృద్ధిని అడ్డుకునేటువంటి కుట్ర, పెట్టుబడులు పెట్టేటువంటి వాడికి రాకుండా ఏ విధంగా మీరు ఫోన్లు చేస్తూ ఉన్నారు, లెటర్లు రాస్తూ ఉన్నారు, అడ్డుకుంటా ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి పార్టీ మాకొద్దు అనేటువంటి ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకోనో, మీ సొంత మీడియా ఛానల్ని అడ్డం పెట్టుకోనో విష ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. దానిలో భాగమే ఈరోజు ఇక్కడ 13 లక్షల రూపాయలతోటి పాఠశాల గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. మైదవల్లో 10 లక్షల రూపాయలతోటి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. పనిచేసేటువంటి ప్రభుత్వానికి ఈ చిరునామాలుగా గుర్తు చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ సీఎం వర్మ తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. విద్యార్థుల విద్యా పురోగతి, పాఠశాలల అభివృద్ధి, ప్రభుత్వ విద్యా కార్యక్రమాలపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులందరూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సాయికాంత్ సీఎం వర్మ కోరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజెస్ లో కూడా ఈ మెగా PTM 3.1 ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ప్రకారం మన జిల్లాలో కూడా, గుంటూరు జిల్లాలో కూడా ఉన్నటువంటి అన్ని స్కూల్స్ లో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ మెగా PTM మీటింగ్. సో మనకి గుంటూరు జిల్లాకు వచ్చేసరికి మొత్తం 1048 స్కూల్స్ ఉన్నాయి. అది హై స్కూల్స్, అప్పర్ ప్రైమరీ, ప్రైమరీ స్కూల్స్ కేటగిరీస్ లో కలిపి సుమారు 1048 స్కూల్స్ ఉన్నాయి. వాటిలో మొత్తం కలిపి 90,596 స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్నారు. సో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఈ 90,000 మంది పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ సుమారు 181,192 మంది, 1,81,192 మెంబర్స్ పేరెంట్స్, అంటే ఫర్ ఎవ్రీ చైల్డ్ మదర్ ఫాదర్ కలుపుకొని ఇంతమందికి మనము ఈ 1048 స్కూల్స్ లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా మనకి జూనియర్ కాలేజెస్ చూసుకుంటే 5 జూనియర్ కాలేజెస్ కి 1,750 మంది పిల్లలు ఉన్నారు. సో పేరెంట్స్ కూడా సుమారుగా 3,500 మంది పేరెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో 24వ తారీఖు మార్నింగ్ 9 నుంచి ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12:45 వరకు
మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వరకు 9 to 9:30 ఉదయం వెల్కమ్ ఉంటుంది. తర్వాత 9:30 to 10:50 టీచర్స్ తోటి ఫిజికల్ మీటింగ్ విత్ ద పేరెంట్స్ అండ్ అనేక అంశాలపైన వీడియోస్ మరియు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ లీప్ యాప్ గురించి ఈసారి ఎక్కువగా స్ట్రెస్ చేసి పేరెంట్స్ అందరికీ కూడా ఈ లీప్ యాప్ ని పరిచయం చేసి దాన్ని అలవాటు చేయాలి. వాళ్ళ ఫోన్స్ లో తప్పకుండా ఇవి ఇన్స్టాల్ చేయించి బోత్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరి ఫోన్స్ లో కూడా ఇవి ఇన్స్టాల్ చేయించి వాళ్ళందరి చేత కూడా ఈ యాప్ వాడించాలి అనేటువంటి ఒక స్పెసిఫిక్ ఫోకస్ ఈసారి మెగా PTM 3.1 లో ఉండబోతుంది. అయితే ఈ లీప్ యాప్ లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ లో భాగంగా ప్రతి పిల్లల పేరెంట్స్ కి వాళ్ళ యొక్క స్టూడెంట్ ఐడి ఏంటి, వాళ్ళ పిల్లల యొక్క స్టూడెంట్ ఐడి ఏంటి, షెడ్యూల్ ఎలా ఉంది, టైం టేబుల్ ఎలా ఉంది, వాళ్ళకి మార్క్స్ ఎలా వస్తున్నాయి, అటెండెన్స్ షీట్, అంతేకాకుండా వాళ్ళ పిల్లలకి ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఈ యాప్ లో మనకి పొందుపరచడం జరిగింది. సో ఈ యాప్ ని దీనిపైన ఉన్న అవగాహనని పెంచుతూ దాని వాడకాన్ని కూడా పెంచాలి. తద్వారా స్కూల్లో తమ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం టైం టేబుల్ నడుస్తుంది, ఏం హోంవర్క్ ఇస్తున్నారు, ఏం ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎలాంటి మార్కులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవగాహన ఉంచాలి. ఈ పిల్లల యొక్క చదువులో తల్లిదండ్రుల్ని కూడా భాగస్వాముల్ని చేయాలి అనే ఉద్దేశంతో ఈ యాప్ ని తయారు చేసి తీసుకురావటం జరిగింది. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. సుమారు 75 వయసు ఉన్న ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రికి తీసుకొచ్చి అత్యవసర వైద్య సేవల విభాగం వద్ద స్ట్రెచ్చర్ పై ఉంచి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఉదయం సుమారు 9 గంటల సమయంలో వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకొచ్చిన వారు ఆమెను అత్యవసర విభాగం ప్రవేశ మార్గం వద్ద స్ట్రెచ్చర్ పై ఉంచారు. తొలుత ఆమె బంధువులు ఓపీ నమోదు కోసం వెళ్లి ఉంటారని ఆసుపత్రి సిబ్బంది భావించారు. అయితే ఎంతసేపటికి ఎవరూ తిరిగి రాకపోవడంతో ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లినట్లు అనుమానించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రపంచ బ్రెయిన్ డే సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ లో మెడికవర్ ఆసుపత్రి వైద్య బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మెదడుకు సంబంధించిన స్కానింగ్ పరీక్షలపై ఆగస్టు నెలాఖరు వరకు 30% రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటిస్తూ సంబంధిత బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ లింగోలు చందు మాట్లాడుతూ మానవ శరీరంలో గుండె ఎంతో ముఖ్యమో అంతకంటే కీలకమైన అవయవం మెదడు అని అన్నారు. మెదడులో వచ్చే చిన్నపాటి మార్పులు కూడా శరీరంలోని అన్ని అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ మెదడు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇమీడియట్ గా టైం ప్రకారం యాక్ట్ చేసుకుంటే కనుక మనం ఇంజెక్షన్ ద్వారా మనం దాన్ని ఇచ్చే క్లాట్ ని కరిగించే ప్రయత్నం చేయొచ్చు. అదే విధంగా మేజర్ వెజల్స్ బ్లాక్ ఉంటే కనుక ఇంటర్వెన్షనల్ పద్ధతిలో ఎక్స్రేస్ చూసుకుంటూ తొడ నుంచి కానీ చేతి రక్తనాళం నుంచి కానీ వెళ్ళి ఆ యొక్క క్లాట్ ని తీసే పద్ధతి మెకానికల్ థ్రాంబెక్టమీ సర్వీస్ కూడా మనం చేయడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిట్స్ కి సంబంధించింది. ఫిట్స్ కి సంబంధించింది అందరూ సడన్ గా మోర్చుకోవడం అనేది ఉంటుంది. మోస్ట్లీ ఏం చేస్తారంటే చాలా మంది ఫిట్స్ వచ్చినప్పుడు తెలియక చేతిలో తాళం గుర్తి పెట్టడము, లేకపోతే ఏదో గాలి సోకిందని లేదా ఏదో ఎవరో చేతబడి చేశారని అపోహలో ఉంటారు. కానీ ఇది కాదు. ఇది ఎందుకు వస్తుందంటే బ్రెయిన్ లో కొన్ని కరెంట్స్ ఉంటాయి. సడన్ గా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు హై వోల్టేజ్ రిలీజ్ అయినప్పుడు మనిషి బిగుసుకుపోయి చేయి కాలు కొట్టుకోవడం జరుగుతుంది. సో దీనికి కూడా ఎపిలెప్సీ స్పెషల్ క్లినిక్స్ అనేది మా హాస్పిటల్లో రన్ చేస్తాం ప్రతి గురువారం. సో దీనికి ఒక అవసరమైతే ఎంఆర్ఐ చేయడము, ఎంఆర్ఐ ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని న్యూరో సర్జికల్ గా తొలగించడం కానీ, లేదా మెడిసిన్ కంట్రోల్ చేయడం కానీ, ఈజీ ద్వారా ఫిట్స్ బ్రెయిన్ లో ఏ ఏరియా నుంచి వస్తుందో ఐడెంటిఫై చేసి దానికి తగ్గ మెడిసిన్ ఇవ్వడం వల్ల దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మైగ్రేన్ తోని చాలా మంది బాధపడుతూ ఉన్నారు. సో దానికోసం
మా దగ్గర ఎక్కడైతే మెడికోర్ కాకినాడలో ద స్పెషలిస్ట్ డాక్టర్స్ మీకు ఇక్కడి నుంచే కోనసీమ జిల్లా నుంచే వచ్చి న్యూరో సర్జరీలో నెంబర్ 1 స్థానంలో ఉన్న డాక్టర్ లింగోల్ చందు గారు ఉన్నారండి. అలాగే కాకినాడ ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటి ఇంటర్వెన్షనల్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కృష్ణహస్కర్ గారు ఉన్నారండి. సో చెప్పాలంటే బ్రెయిన్ సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా సరే హైబ్రిడ్ టీము మన కాకినాడ మెడికోర్ హాస్పిటల్ ఉంది సార్. సో ఈ సందర్భంగా మీ అందరి ద్వారా మన కోనసీమ జిల్లాకు కానీ కాకినాడ జిల్లా ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఏమనగా బ్రెయిన్ డే గురించి అందరూ అవగాహన పెంచుకోవాలి. దాని గురించి మరింత వివరంగా మా డాక్టర్స్ మీకు వివరిస్తారండి. ఈ బ్రెయిన్ డేని మీరు అందరూ మీ ద్వారా ప్రజలకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం ఈసారి ఎర్లీగా డయాగ్నోస్ చేయడం, ఇంత ముందు నెగ్లిజెన్స్ ఉండేది. ఆయనకి ఏదో చేశారు, చేతబడి అయిందని, లేకపోతే వాడి పరిస్థితి టైం బాగాలేదని, వాళ్ళకి రోడ్ యాక్సెస్ లేక, ఏదైనా ఒక సిక్ పేషెంట్ ఉంటే అలాగే ఇంట్లో వదిలేసేవారు. కానీ పరిస్థితి ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మెడికల్ కేర్ అనేది అందరికీ అవైలబిలిటీ పెరిగింది. దానివల్ల ఏంటంటే ప్రతి చిన్న దానికి కూడా హాస్పిటల్కి రావడం జరుగుతుంది. ఇంత ముందు కంటే చాలా మంది ఎక్కువ హాస్పిటల్స్కి వెళ్తున్నారు. సో అలా వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళ క్యూర్ పెరుగుతుంది. సో ఇంత ముందు లేదు అనేది అపోహ, ఇంత ముందు కూడా ఉంది. ఇంత ముందు లేదంటే మరి మనకి అది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఎక్కడ దొరుకుతుంది అంటే జనాల లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారో లేదో, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు ఈ రోజుల్లో. అంటే ఇంత పూర్వకాలం అలా తిరిగేవారు కాదు. అది ఎవిడెన్స్ లేదండి, ఖచ్చితంగా చెప్పాలని ఎవిడెన్స్ లేదు. 100 ఏళ్ళు బతికారు అంటారు కానీ ఎవరు బతికారు ఏంటి అనేది మనకి ఎవిడెన్స్ లేదు, మనం అనుకోవడమే తప్ప. ఖచ్చితంగా ఉంటుందండి. అదే కదా మనం మాట్లాడుకున్నాం. డైలీ 30 నిమిషాలు వాకింగ్ చేయడం ద్వారా, వెజిటేబుల్ డైట్ తీసుకోవడం ద్వారా, ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా, ఒకవేళ బీపీ షుగర్ ఏదైనా ఉంటే అవి కంట్రోల్లో ఉంటే ఎప్పుడు రెగ్యులర్ గా షుగర్ చెక్ చేసుకోవడం, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి, బీపీ కంట్రోల్లో 140, 130 రేంజ్ లో ఉంచుకోవడం, చూపించుకుంటే స్ట్రోక్ నుంచి ప్రివెన్షన్ మనకు ఈజీగా పాసిబిలిటీ ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ అనేది మనం ప్రివెంట్ చేయలేము. బ్రెయిన్ ట్యూమర్ ని మనం ఎర్లీ దశలో గుర్తించి దాన్ని తొలగిస్తే సరిపోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్థిరాస్తులు, ఆస్తి దస్తావేజుల రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు, సహాయకులు, టైపిస్టుల నిరసన 3వ రోజుకు చేరుకుంది. అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట జీవో నెంబర్ 396ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వారు సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా సీనియర్ దస్తావేజు లేఖరి సుబ్బు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 31వ తేదీ వరకు సమ్మెను కొనసాగిస్తారు మని హెచ్చరించారు. దస్తావేజు లేఖర్లకు లైసెన్స్లను పునరుద్ధరించాలని, రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని దస్తావేజు లేఖరి మట్టపర్తి రాము కోరారు. డాక్యుమెంటేటర్ నా పేరు సుబ్బారావు. నేను తెలియచేస్తున్నానుగా ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 లో కొన్ని లోటుపాట్ల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము. అది ఆర్ఎస్కే అని చెప్పి ఒక పేద పెట్టి పబ్లిక్ నుంచి 2000 రూపీస్ మినిమం కలెక్ట్ చేసి పబ్లిక్ డేటా ఎంట్రీ మాత్రమే వాళ్ళు చేస్తాము, పాస్పోర్ట్ కార్యాలయం టైప్ లో మేము చేసి పబ్లిక్ ఇది చేస్తామని చెప్పి సీఎం గారు అనౌన్స్ చేశారు. పూర్వం నుంచి ఇది ఒక 100 years డాక్యుమెంటేషన్ విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఒక డాక్యుమెంటేటర్ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి డాక్యుమెంటేటర్స్ విధానంలో ప్రజల యొక్క భూమి తాలూకు యొక్క లోటుపాట్లను, అంటే మోస్ట్లీ పర్సన్స్ ఎక్కువ మంది రైతులు ఉండేవారు, వారు దీని మీద అవగాహన లేకుండా వారి యొక్క డాక్యుమెంటేషన్ క్లారిటీని సర్వే నెంబర్ వారిగా చెక్ చేసుకుని ఒక డాక్యుమెంటేటర్ లేఖర్ కష్టపడి 2 days 3 days దాని మీద కసరత్తు చేసి ఆ డాక్యుమెంట్స్ రాస్తూ జీవన విధానాలు వేళ దాకా అనేక మంది జీవనోపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇది గవర్నమెంట్ కి ఎటువంటి భారం లేకుండా మా ఉద్యోగం అనే ఇంకోటైనా ఉపాధి దీంతో బతుకుతూ ఉండడం వల్ల ఎవరు వారి ఫ్యామిలీస్ తో ఉండే పరిస్థితులు ఉన్న చేత ఇప్పుడు ఈ 396 జీవో వల్ల కొన్ని 5 లక్షల మంది కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. పూర్వం బాబు గారు వస్తే జాబ్ గ్యారెంటీ అన్నారు, ఉన్న జాబ్ పోయే పరిస్థితిలో మేమున్నా అని చెప్పి తెలియజేస్తూ, నా పేరు బందిరి శ్రీహరి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయం నుండి 1990 నుంచి లేఖరిగా పనిచేస్తున్నాను. ఈ మధ్యన అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్ని ఫ్రంట్ ఆఫీస్ గా ఆర్ఎస్కేలు అనే ఒక ఏజెన్సీ ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పెట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవోకి వ్యతిరేకంగా మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ్ లేఖర్లు అందరం కూడా పెన్ డౌన్ కార్యక్రమం పెట్టింది. ఈవేళ 3వ రోజు పెన్ డౌన్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం.
2 రోజులు కూడా సక్సెస్ఫుల్ గా ఈ రాష్ట్రంలో యొక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిందో 396 జీవోని ఇమ్మీడియట్ రద్దు చేయాలి. దస్తావేజ్ లేఖర్లందరికీ కూడా లైసెన్స్ ఇవ్వాలి. దస్తావేజ్ లేఖర్లకి భరోసా కల్పించాలి. అమలాపురం దస్తావేజ్ లేఖర్లు, స్టాంప్ పేపర్లు సహాయకులు తెలియపరిచినది. ఈ ఇటీవల గవర్నమెంట్ వారు 30వ తారీఖు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 390 రద్దు చేయాలని చెప్పి 1వ తారీఖు నుంచి ఆందోళన చేస్తూ 27/2026 నుంచి రాష్ట్ర వ్యాప్త దస్తావేజ్ లేఖల సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 298 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సమ్మె చేయడం జరిగింది. అందులో భాగంగా అమలాపురం దస్తావేజ్ లేఖలు, స్టాంప్ పేపర్లు కూడా ఈ రోజు 3వ రోజు అవుతుంది. అయితే ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి స్పందన మాకు కలిగించలేదు. కాబట్టి ఈ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు ప్రభుత్వం స్పందించే వరకు ఈ నిరసన చెల్లిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ జీవో 396 వల్ల సుమారు మా కోనసీమ జిల్లాలో 15 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఈ పరిధిలో సుమారు 5,000 మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అయితే మొత్తం ఈ 26 జిల్లాల్లో కూడా ఇంచుమించు 4-5 లక్షల మంది అంటే డాక్యుమెంటరీలు కానివ్వండి, సహాయకులు కానివ్వండి, టైపిస్టులు కానివ్వండి, జిరాక్స్ సెంటర్లు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక వస్తువుల విస్తరణకు మరో ముందడుగు పడింది. హనుమకొండలో 56 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు విద్యుత్ అభివృద్ధి పనులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు బట్టి విక్రమార్క బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో కలిసి హనుమకొండ నక్కలగుట్టలోని టీజీఎన్ పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం విద్యుత్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయుల కాలం నాటి కొత్తకొండ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో బుధవారం వరుణ యాగం, యజ్ఞ యాగాలు నిర్వహించారు. స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొత్తకొండ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయం ఈ ప్రాంత ప్రజలకు అత్యంత విశ్వాసం, భక్తి కలిగిన పవిత్ర క్షేత్రమని అన్నారు. ఇక్కడ నిర్వహించిన వరుణ యాగం ద్వారా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి మహిమత్వము, మహిమగల దేవుడు. ఈ ప్రాంత ప్రజలందరికీ విశ్వాసం కలిగినటువంటి భగవంతుడు. ఇక్కడ వరుణయాగం చేయడం ద్వారా ఈ ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరం కూడా కలిసి ఈరోజు 108 కలశాలతో అభిషేకం చేయడము, అదేవిధంగా యజ్ఞం చేయడము, తద్వారా భగవంతుణ్ణి ఈరోజు ఉన్నటువంటి ఎలినినో పరిస్థితుల్లో ఒకవైపు వర్షాలు పడాయని శాస్త్రవేత్తలు చెప్తున్నా ఈ సమాజం భగవంతుని మీద విశ్వాసం ఉన్న దృష్ట్యా యావత్ తెలంగాణలో కూడా అన్ని ప్రముఖ దేవాలయాల్లో వర్ణయాగాలు, ఇతరత్ర పూజలు జరుగుతూ ఉన్నాయి. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్లో జరిగే బోనాల సందర్భంగా కూడా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ రోజు కూడా వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మహిమత్వమైనటువంటి కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో ఇక్కడ మరి వర్ణయాగం చేసి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. మా ప్రాంతం అంతా కూడా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాం.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కెఆర్ నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. రహదారులపై ప్రమాదాల నివారణకు సమన్వయంతో పగడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రవాణా శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ ఇలంబర్తి, శాంతి భద్రతల అధికారులు, రవాణా, ఆర్ఎండ్బి, జాతీయ రహదారుల శాఖ అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్, రవాణా, రహదారులు, భవనాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎస్ఐఆర్ ఫారంలో వివరాలను నమోదు చేసి బూత్ లెవెల్ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్ఐఆర్ జాబితాలో పేరు నమోదు కాకపోతే భవిష్యత్తులో ఓటు హక్కుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించాలని సీఎం కోరారు. ఓటు హక్కు పరిరక్షణలో భాగంగా ఈ ప్రక్రియను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాగర్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఫ్యామిలీ సెక్షన్ తో పాటు మండీ బిర్యానీ, చైనీస్ వంటకాలు, వివిధ రకాల రుచికరమైన ఆహార పదార్థాలతో రెస్టారెంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌసియా బేగం, మీర్జా సాజిద్ బేగ్, మీర్జా సమద్ బేగ్, మీర్జా జావిద్ బేగ్ తదితరులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సురారం ప్రాంత ప్రజలకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో సాగర్ రెస్టారెంట్ ను ప్రారంభించినట్లు తెలిపారు.
वो सागर रेस्टोरेंट की तरफ से हम लोग यहाँ पे 1991 से सागर रेस्टोरेंट का ब्रांड चला रहे हैं एंड 2018 में हमने सुराराम में एस्टेब्लिश किया था ब्रांच यहाँ पे एंड उसके बाद से बहुत अच्छा रिस्पांस रहा हमारा यहाँ पे। उसी के चलते हम लोगों ने यहाँ पे फैमिली सेक्शन एक्सटेंड किया इतना बड़ा यहाँ पे, मतलब रॉयल एम्बियंस वगैरह बनाया है। तो आप सब आइए यहाँ पे एक्सपीरियंस कीजिए पूरे सुराराम, गंडी मैसमा, शाहपुर नगर में कहाँ भी आपको ऐसा एम्बियंस टेस्ट वगैरह कहीं नहीं मिलेगा। एंड उसके ऊपर हम लोग यहाँ पे आपको अगर कौन से भी छोटे भी ऑर्डर्स रहे, पार्टी ऑर्डर्स, बर्थडे पार्टीज हो गए, रिंग सेरेमनी हो गया, कॉर्पोरेट पार्टीज हो गया, जितने भी मल्लारेड्डी कॉलेजेस वगैरह है, हेट्रो कंपनी है, जितने भी यूनिवर्सिटी, सब स्टूडेंट्स के लिए यहाँ पे अगर आप बर्थडे सेलिब्रेट करना है हमको कॉल करिए या रेस्टोरेंट पे आइए। आप सबको हम 10% डिस्काउंट भी देंगे। जितना अगर आपको घर पे फंक्शन भी है, एक हम लोग को 1 घंटे 2 घंटे पहले कॉल करिए, यहाँ पे रेस्टोरेंट पे आके इन्फॉर्म कीजिए। हम आपको 100 मेंबर्स, 200 मेंबर्स, 50 मेंबर्स, 30 मेंबर्स, मिनिमम 30 मेंबर्स से हम लोग आपको घर पे ऑर्डर की हंडी देंगे। सीधा आप घर लेके जा सकते हो, वहाँ पे अपना फंक्शन कर सकते हो। और एम्बियंस भी देखिए, एकदम रॉयल एम्बियंस से आइए, एंजॉय कीजिए। సురారాం రెస్టారెంట్ తరఫున మీ అందరికీ మేము కొత్తగా 1991లో రెస్టారెంట్ని ప్రారంభించాము. ఇప్పుడు మా బ్రాంచ్ మేము కొద్దిగా ఎక్స్పాండ్ చేసాము. మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది, కస్టమర్స్ దగ్గర మంచి రెస్పాన్స్ రావడం వల్ల మేము ఏం చేసామంటే మంచిగా రెస్టారెంట్కి ఒక రాయల్ అంబియన్స్లో ఇనాగరేట్ చేసేసి మంచిగా ఈ కుత్బుల్లాపూర్ సురారాం వాసులందరికీ మంచిగా ఫుడ్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. మీ దగ్గర ఏమన్నా చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా, కార్పొరేట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నా, ఎంత మినిమం 30 మెంబర్స్ నుండి 200 మెంబర్స్ వరకు మీరు ఏమైనా ఆర్డర్ ఉంటే మా దగ్గర తీసుకొని రండి. మేము మీకు మంచిగా టేస్ట్ ఇస్తాం. అథెంటిక్ హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్, మంది, చాలా మెనూ చెప్పుకుంటా పోతే చాలా పెద్ద మెనూ ఉంది మా దగ్గర. మీరు రండి, టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత సాగర్ రెస్టారెంట్కి వచ్చి మా టేస్ట్ని చూడండి. అన్ని హైయెస్ట్ క్వాలిటీ ఐటమ్, చాలా హైజీన్ మెయింటైన్ చేసి చేస్తాం. మందిలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ లైక్ దుర్మియాన్ మంది, మటన్ టర్కిష్ మంది, మటన్ హీరోస్ మంది, చికెన్ హీరోస్ మంది, చాలా ఉన్నాయి మన దగ్గర. వచ్చి ట్రై చేయండి. హనుమకొండలోని టీజీఎన్ పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా, మౌలిక వస్తువుల అభివృద్ధి, సబ్స్టేషన్ల నిర్మాణం, వినియోగదారులకు మెరుగైన సేవల అందుబాటు, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులతో ఆయన చర్చించారు. రాష్ట్రంలో నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా మౌలిక వస్తువుల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. టీడీపీ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పార్టీ ఆదేశాలు, మిత్ర ధర్మంలో భాగంగా కొన్ని సందర్భాల్లో శ్రేణులు త్యాగాలకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు చంద్రబాబు నాయకత్వం ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి ధైర్యంగా వైసీపీని ఎదుర్కొన్న కార్యకర్తలకు ఎప్పటికీ అన్యాయం జరగదని అన్నారు. కార్యకర్తలు మాకేంటి అనే ఆలోచనను విడిచిపెట్టి మన పార్టీ, మన నాయకుడు, మన రాష్ట్రం, మన ప్రభుత్వం అనే సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు రాబోతున్నాయి, తర్వాత పంచాయతీలు వస్తాయి, అన్ని కూడా అక్టోబర్ నవంబర్ లోపల మొత్తం అయిపోతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మనం వర్క్ చేయాలి. మనం చేసిన 2 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమం ఈ దేశంలో ఎక్కడ జరగడం. 4 ఏళ్ళు పెన్షన్ ఎక్కడ లేదు, 6,000 ఎక్కడ లేదు, 10,000 ఎక్కడ లేదు, 15,000 ఎక్కడ లేదు. మనం కూడా చెప్పాలి
దేశంలో ఎక్కడా లేనటువంటిది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే జరుగుతుంది అనేది కూడా చెప్పాలి మనం. ఆ విధంగా మనం ప్రచారం కూడా ఎక్కువ చేయాలి. మేము 4,000 కోట్లతో డెవలప్ చేసాం, చెప్పుకోవడం తక్కువ. ప్రచారం చేస్తుంటే ఆ 7,000 ఓడిపో. మన వాళ్ళు ఒకరి గురించి చెప్పడం బాధగా ఉంటుంది. చంద్రబాబు గారి గురించో, లోకేష్ బాబు గారి గురించో, పవన్ కళ్యాణ్ గారి గురించో, మోడీ గారి గురించో, లేకపోతే నా గురించో ఒక మంచి జరిగినప్పుడు ఇంత కష్టపడి నిధులు తెచ్చామంటే 4,000 తెచ్చామంటే ఎంత కష్టపడి వచ్చి ఉంటాయి, ఎంత కష్టపడి ఉంటే డబ్బులు వచ్చి ఉంటాయి. వరకు చేయాలి. కుప్పం కన్నా ఎక్కువ తీసుకెళ్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. కుప్పం కన్నా ఎక్కువ తీసుకెళ్తా ఉన్నాడు. అదే పన్నారు. కానీ మనం ఎంత మేర ప్రచారం చేశాం, చేస్తే కూడిపోతాం. కనుక మనం కూడా ఏంటి ప్రచారం చేయాలి. నాయకుడు ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటే మీకు మేలు జరుగుతుంది. మీకు తెలియదు. 19 మనం గెలుచుంటే మనం వేరే ఉండేది. మీకు ఇది ఎంతమంది తెలుసు? 19 గెలుచుంటే మన పొజిషన్ వేరుగా ఉండేది ఎంతమందికి తెలుసు? తెలుసుంటే మనం ఓడిపోం. దానికోసం ఆ 20 రోజుల శక్తినంతా కంటిన్యూ గెలవకపోవడం ఈరోజు మనం మైనస్. 19 గెలిచిన వాళ్ళు మనం ఎక్కడో ఉన్నారు. ఇది చాలా మంది తెలియదు. ఆ తాత్కాలిక ప్రయోజనం కోసం ధనాలోచన చేస్తారు కొంతమంది. కంటిన్యూటీ గెలిస్తే పార్టీలో బలం ఉంటుంది, ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుంది, దాని విలువలే మెరుగుగా ఉంటాయి. నేను చేసే సర్వీస్ రాష్ట్రంలో ఎవరు చేయరు. ఈ రోజు అన్ని ఫోన్లు ఎత్తేవాళ్ళు నాకు తెలిసిన ఈ రాష్ట్రంలో పార్టీ పుట్టినాక నేను తిరిగినంత జర్నీ ఎవరు చేసుకోవడం నాకు తెలిసి. నేను బాబు గారికే చెప్పాను. నా అంత జర్నీ ఎవరు చేయరు. నాన్ని ఫోన్లు ఎత్తేవాళ్ళు నాకు తెలిసి మన పార్టీలో నాకు తెలిసి ఎవరు లేదు. గర్వంగా చెప్తున్నాను నేను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.